హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈరోజు మనం శీఘ్రస్ఖలనాన్ని తగ్గించే గుళికలను ఇంట్లోనే తయారు చేసుకోవడం ఎలా. సో చాలా మంది కూడా నాకు చాలా రకాల చిట్కాలు చెప్తున్నారు సార్. కొన్ని ప్రభావవంతంగా ఉన్నాయి, కొన్ని తక్కువగా రిజల్ట్ చూపిస్తున్నాయి, బెటర్గా ఉండే చిట్కాలు చెప్పమని చాలా మంది కూడా అడుగుతున్నారు. నేను ఇప్పటివరకు చెప్పిన చాలా చిట్కాలు కూడా చాలా వరకు బెటర్ రిజల్ట్ వస్తేనే నేను ఆ చిట్కాలు ముందు తీసుకురావడం జరుగుతుంది. ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది. చాలా మంది కూడా నాకు కాల్ చేసి కూడా చెప్తూ ఉంటారు. అందులో భాగంగానే మనము గుళికలలాగా తయారు చేసుకొని ఇంట్లోనే ఆయుర్వేద మాత్రల్ని మనం తయారు చేసుకొని ఉదయం రాత్రి వాడడం వల్ల ఈ శీఘ్రస్ఖలన సమస్య నుంచి మనం బయటపడవచ్చు. సో ఎందుకు ఇది గుళికల గురించి నేను చెప్తున్నాను అంటే, ఇంత ముందు మేము మా వద్దకు ఈ సమస్యల కోసం వచ్చే వాళ్ళకు కూడా ఈ గుళికలను మేము తయారు చేసి ఇదే విధంగా ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి అందులో ఉపయోగించే కొన్ని రకాలైనటువంటి ఇంగ్రీడియంట్స్ ని నేను మీకు చెప్తాను. అది కూడా మీకు అందుబాటులో ఉండేటివే. వాటితోటి మీరు ఇంట్లోనే గుళికలుగా తయారు చేసుకునే ప్రతిరోజు వాడడం వల్ల ఈ శీఘ్రస్ఖలనం కానివ్వండి, నరాల బలహీనతలు కానివ్వండి పూర్తిగా తగ్గిపోతుంది. పట్టుత్వం అనేది పెరగడం, సమయం అనేది పెరగడం అనేది జరుగుతుంది. అయితే ఇది కేవలం దానికి ఒక్కదానికి మాత్రమే కాదండి. శరీరంలో ఓవరాల్ గా ఇమ్యూనిటీ లెవెల్స్ ని పెంచడానికి అండ్ శారీరకంగా దృఢత్వాన్ని పెంచడానికి, ధాతు వృద్ధికి ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. సో ఆ చిట్కా ఏంటి, దాన్ని ఎలా తయారు చేసుకోవాలి, ఆ గుళికల్ని ఎలా ఉపయోగించాలి దాని గురించి మనం తెలుసుకుందాం. దీనికి కావాల్సిన ఐటమ్స్ నేను చెప్తాను, అన్ని సమభాగాలుగా మీరు తెచ్చుకోండి, ఓకేనా. సో దీనికి కావాల్సిందల్లా ముందుగా జాపత్రి అండి, గుర్తుపెట్టుకోవాలి. జాపత్రి, శొంఠి రాసుకోండి అందరూ. జాపత్రి, శొంఠి, ఇంగిలీకం గుర్తుపెట్టుకోండి. ఇంగిలీకం అనేది చౌదాపుడి దుకాణాలు లభిస్తుందండి. నాగకేసరాల గురించి నేను ఇంతకుముందు లాస్ట్ వీడియోలో కూడా మీకు చెప్పడం జరిగింది. అదేవిధంగా పట్టిక బెల్లం, అదేవిధంగా బెల్లము. దీంతో పాటుగా ఒక అంటే మీరు తీసుకునే మోతాదులో పావు వంతు మిరియాలను తీసుకోవాలి. వీటన్నిటిని ఆల్రెడీ మీరు చూర్ణాల రూపాల్లో అంటే మెత్తగా దంచి చూర్ణాలుగా తయారు చేసుకున్న తర్వాత దీనిలో తమలపాకులను దంచి ఆ తమలపాకుల యొక్క రసాన్ని వీటిలో కలపాలండి. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు నేను చెప్పిన అన్ని చూర్ణాలు చేసుకోవాలి, ఒక బెల్లం తప్పించి. పటిక బెల్లాన్ని కూడా చూర్ణం చేసుకుని అన్ని చూర్ణాలు అన్ని బాగా కలుపుకొని మెత్తగా తయారు చేసుకొని కలుపుకున్న తర్వాత దీన్ని ముద్దలా చేయడానికి బెల్లంలో వేసి మనం దంచాల్సి ఉంటుంది. దానికి ముందుగా మనము దీన్ని తడవడానికి కావలసినటువంటి వాటర్ని మనము తమలపాకు రసం రూపంలో తీసుకుంటాం. తమలపాకులు శరీరంలో ఉన్నటువంటి కొలెస్ట్రాల్ని, చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి నరాలలో బ్లడ్ సర్క్యులేషన్ని పెంచడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అంతేకాకుండా గుండె పనితీరును పెంచుతుంది. తద్వారా శరీరానికి మంచి బలాన్ని, ఆయుధాయాన్ని అండ్ దీర్ఘాయుష్ని ఇవ్వడానికి చక్కగా ఉపయోగపడుతుంది తమలపాకు. సో ఈ తమలపాకు రసంతో వీటిని మెత్తగా ముద్దలాగా చేసుకొని తర్వాత దీనిలో బెల్లాన్ని కూడా సరిపడంత వేసుకొని దంచి ఇది ఒక ముద్దలాగా తయారైన తర్వాత దీనిని కుంకుడు గింజంత మోతాదులో గుండ్రటి గుళికల్లాగా తయారు చేసుకొని ఆరబెట్టాలండి. ఆరబెట్టిన తర్వాత గుర్తుపెట్టుకోండి, ఎట్టి పరిస్థితుల్లో నీరు అనేది తాకకూడదు. గుర్తుపెట్టుకోండి, నీరు తాకితే బూజు పడుతుంది. కాబట్టి నీరు తాకకుండా కేవలం తమలపాకు రసంతో మాత్రమే తడిపి బెల్లంతో వేసి దంచి ముద్దలుగా చేసుకొని చెప్పే కదా కుంకుడు గింజంత మోతాదులో గుళికలుగా తయారు చేసుకొని ఆరబెట్టుకొని ఒక సీసాలో భద్రపరచుకొని ఉదయం ఒక మాత్ర, రాత్రి ఒక మాత్ర అన్నం తిన్న తర్వాత వేసుకుంటూ ఉండాలి. సమస్య తీవ్రంగా ఉన్న వాళ్ళు ఉదయం 2 మాత్రలు, రాత్రి 2 మాత్రలు, లేదా ఉదయం 1, మధ్యాహ్నం 1, రాత్రి 1 మాత్రల రూపంలో వేసుకొని పులుపు పథ్యాన్ని ఖచ్చితంగా మనం ఫాలో అవ్వాలి. డ్రింకింగ్, స్మోకింగ్ చేయకూడదు. నాన్ వెజ్ తీసుకోవచ్చండి, పెద్దగా ఇబ్బంది ఏమీ ఉండదు. ముఖ్యంగా చింతపండు పులుపు, చారు, సాంబారు, పచ్చళ్ళు, అదేవిధంగా డ్రింకింగ్, స్మోకింగ్, పొగాకు ఉత్పత్తులు తినడాలు ఇవన్నీ కూడా పూర్తిగా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. ఇలా కనుక మీరు క్రమం తప్పకుండా 45 రోజుల పాటు కనుక ఫాలో అయినట్లయితే తప్పకుండా ఈ శీఘ్రస్ఖలన సమస్య అనేది అదుపులోకి రావడం అనేది జరుగుతుంది, ఓకేనా. సో ఇవన్నీ ఖచ్చితంగా చేసుకోవాలి. ఒకవేళ నరాల బలహీనతల వల్ల కానివ్వండి, లేదా హార్మోనల్ ఇన్బ్యాలెన్సింగ్ వల్ల కానివ్వండి, మరే ఇతర దీర్ఘకాలిక అంటే షుగర్ కానివ్వండి, లేదంటే బీపీ ఇలాంటి సమస్యల వల్ల కనుక ఇబ్బందులు అధికంగా ఉంటే ఖచ్చితంగా ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుందండి. దాదాపుగా మీరు ఈ చిట్కా ఫాలో అవ్వండి. దీని ద్వారా క్యూర్ అవ్వకపోతే ట్రీట్మెంట్కి రావచ్చు. దీనికి ఒకవేళ మీకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా, లేదంటే మెడిసిన్ గురించి కావాలన్నా కింద స్క్రోల్ నెంబర్స్కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్స్ కూడా పొందవచ్చండి. మీరు ఒకవేళ రాలేని పరిస్థితులు ఉంటే మీ సమస్యను తెలియజేసి కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం మీకు నాటు వైద్యం ఛానల్ మీకు అందిస్తుంది. అండ్ ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు. చాలా మంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడానికి దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలు ముందు ఇంకా చాలా రాబోతున్నాయి. అండ్ కింద డిస్క్రిప్షన్ లో మన గ్రూప్ లింక్ ఉంటుంది, లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలని అందులో ఎప్పటికప్పుడు పొందుపరుస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ.